హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కుల్కీ షర్బత్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఎండాకాలంలో వచ్చే తాపాన్ని అంటే కొద్దిసేపటికి ఒకసారి మనకి దాహం వేస్తూ ఉంటుంది కదా, అండ్ నీరసంగా కూడా అనిపిస్తుంది. దాని నుంచి కాపాడుకోవడానికి ఇలా షర్బత్ని ప్రిపేర్ చేసుకోండి. కుల్కీ షర్బత్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా కాపాడుతుంది. సో ఈ షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. షర్బత్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను. అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సినవి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకుని దాన్ని ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక చిన్న ముక్కను అలా కట్ చేసుకుని మధ్యలో ఒక చిన్న ముక్కను కట్ చేసుకుని ఒక హాఫ్ బద్ద మాత్రం అలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని తీసుకుని దాన్ని ఈ విధంగా బారుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4 నుంచి 5 వరకు పుదీనా ఆకులను కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ అనే సబ్జా గింజలు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళని పోసుకుని వాటిని నానబెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాసుని తీసుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలో నుంచి చిన్న నిమ్మకాయ బద్ద ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్లంతా పంచదారను కూడా వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ బద్ద నిమ్మకాయ ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా గ్లాసులోకి పిండేసుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని సబ్జా గింజల్ని కూడా ఈ విధంగా వేసుకోండి. నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 4-5 పుదీనా ఆకులను వేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉంటే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. తాగేటప్పుడు చల్లచల్లగా బాగుంటుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇందులోకి నిండా నీళ్లు పోయకుండా ఒక పావు వంతు ఖాళీ ఉండేట్లు చూసుకోండి. సో ఈ విధంగా పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత దీని మీద ఇలా మరొక గ్లాస్ని దానికి ఫిట్ అయ్యేటట్లు లోపలికి ఫిట్ అయ్యేటట్లు పెట్టుకోండి. ఇక్కడ నాకు ఫిట్ అవ్వలేదు, కొంచెం వాటర్ అనేవి బయటకు వచ్చాయి. బట్ మీరు మాత్రం లోపలిగా ఫిట్ అయ్యేటట్లు చూసుకుని ఒకసారి అలా షేక్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2-3 సార్లు అలా షేక్ చేసుకున్న తర్వాత మరలా ఇందులోకి ఫుల్గా వాటర్ని పోసుకోండి. ఇందాక మనం ఒక 1/4 వాటర్ అనేది వదిలేసాం కదా, ఇప్పుడు ఈ విధంగా ఫుల్గా గ్లాస్ నిండా పోసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఎండాకాలంలో చల్లగా ఇలా సర్వ్ చేసుకున్నారంటే చాలా హాయిగా ఉంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా సమ్మర్ స్పెషల్ కుల్కీ షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు తీసుకున్నారంటే మీకు రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.